వాస్తవానికి మధ్యాహ్నం నిద్ర మంచిది, మంచిది కాదు అని ఎక్కడా కూడా మనకి సైంటిఫికల్లీ ప్రూవ్ అవ్వలేదు. అయితే మనకి మేము చెప్పేదేంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎర్లీ మార్నింగ్ 4 ఆర్ 5కే నిద్రలేస్తారు. 4 ఆర్ 5కే లేచి ఎర్లీ మార్నింగు ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళి, ఆఫీస్‌లో గూడా బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా మార్నింగ్ 5 నుంచి దగ్గర దగ్గర ఆఫ్టర్‌నూన్ 1 వరకు అంటే ఎన్ని అవర్స్ అవుతుంది మనకి? దగ్గర దగ్గర 7 ఆర్ టు 8 అవర్స్ వరకు అవుతుంది. సో, ఈ 7-8 అవర్స్ ఒక మనిషి ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉంటే కొంచెం రెస్ట్ అనేది ఇవ్వాలి. ఆటోమేటిక్‌గా వాళ్ళ బాడీ అనేది సిక్ అయిపోతది. సిక్ అయిపోయినప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు వెంటనే ఇంక లంచ్ చేసేస్తారు. లంచ్ చేసిన వెంటనే నిద్రపోతారు. బట్ అది చాలా పెద్ద తప్పు. లంచ్ చేసిన వెంటనే నిద్రపోకుండా లంచ్ చేసిన తర్వాత ఒక 10-5 మినిట్స్ చిన్న పని గాని, ఏదైనా వాకింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని, ఆ తరువాత ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ నిద్రపోవడం చాలా మంచిది. ఎందుకు అనంటే, మళ్ళీ వీళ్ళు తరువాత ఈవినింగ్ లేచి మళ్ళీ వర్క్ చేసుకోవాలి అంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి అంటే మనం నిద్రపోయినప్పుడే మన బాడీ రెస్ట్ మోడ్‌లో ఉంటుంది. సో, అప్పుడే కొంచెం మన బాడీ అంతా కూడా సెట్ అవుతది. మళ్ళీ మనం నిద్ర లేచాము అంటే మళ్ళీ మనకి ఫ్రెష్ మైండ్ ఉంటది బాగా. సో, అలా ఫ్రెష్ మైండ్ ఉన్నప్పుడు మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేస్తే, ఆ వర్క్‌ని మనం కొంచెం కాన్సంట్రేట్‌గా చేసుకోగలము. అంటే మన బాడీకి కూడా ఎనర్జీ లెవెల్స్ బావుంటాయి. సో, ఇలాంటప్పుడు నిద్రపోవడంలో తప్పేం లేదు. బట్ అలా కాకుండా 24 అవర్స్ ఇంట్లోనే ఉండి పడుకుంటే దానివల్ల నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతది కొంతమందికి. అలా చేయొద్దు.